హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ముఖ్య సూచనలు జారీ చేసిన ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే గత ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్ల దీర్ఘకాలిక ఆర్థిక ఇబ్బందులను కూడా దృష్టిలో ఉంచుకొని సుమారు 6,600 రూపాయలను విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం ఉగాది కానుకగా అయితే 2025 ఉగాది సందర్భంగా అయితే విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో విడుదల చేసిన నిధులతో ప్రధానంగా పెన్షనర్లకు సంబంధించి పీఎఫ్ సెటిల్మెంట్లు, పోలీస్ సిబ్బందికి అందాల్సిన సరెండర్ లీవ్ బకాయిలు మరియు సీఎఫ్ఎంఎస్ అరియర్స్ ప్రాధాన్యత క్రమంలో చెల్లించారు. అయితే ఇది ఒక మంచి ఆరంభమే అయినప్పటికీ పెన్షనర్లు మరియు ఉద్యోగుల సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. ముఖ్యంగా పెన్షనర్లకు అందాల్సిన డిఆర్ అరియర్స్, పీఆర్సీ బకాయిలు మరియు సరెండర్ లీవ్ నగదు వంటి భారీ మొత్తాలు ఇప్పటికే పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటిని దశల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం గతంలోనే హామీ ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ దిశగా వేగంగా అడుగులు పడటం లేదనే అసంతృప్తి పెన్షనర్లలో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లులను స్టేటస్‌ను పరిశీలిస్తే ఇవన్నీ కూడా ఆహ్, ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి. అంటే ఆర్థిక శాఖ నుండి నిధులు కేటాయించి వెంటనే సీఎఫ్ఎంఎస్ ద్వారా ఈ బకాయిలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో అయితే జమ అవుతాయి. అయితే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను నెమ్మదిగా విడుదల చేస్తుండటం ఒక సానుకూల పరిణామంగా తెలుస్తోంది. అనారోగ్యంతో బాధపడి ఆసుపత్రి ఖర్చులు భరించిన ఉద్యోగులకు ఇది కొంత ఊరటనిస్తోంది. అదేవిధంగా జూలై నెల నుండి సీఎఫ్ఎంఎస్ క్యూలో ఉన్నటువంటి పీఎఫ్ నగదు ప్రక్రియ కూడా నెమ్మదిగా ప్రారంభమైంది. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్, జీఐఎస్ మొత్తాలు కూడా ప్రస్తుతం క్లియర్ అవుతున్నాయి. ఇది విశ్రాంత ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థికంగా ఆసరాగా నిలుస్తోంది. మరోవైపు పెన్షన్ల నిరంతరాయ ప్రక్రియ కోసం మంగళగిరిలోని ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారు అత్యంత కీలకమైన సూచనలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ పెన్షన్ ఆగిపోకుండా ఉండాలంటే ప్రతి ఏటా సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికేట్ కోసం గడువును ప్రకటించారు. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 28, 2026 లోపు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఈసారి లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ కోసం ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు జీవన్ ప్రమాణ్ యాప్ లేదా ఫేస్ అథెంటికేషన్ యాప్ ద్వారా ఇంట్లో కూర్చొని తమ వివరాలను ధృవీకరించుకోవచ్చు. టెక్నాలజీపై అవగాహన లేని వారు నేరుగా తమ సంబంధిత ఉప ఖజానా కార్యాలయం ఎస్‌టీఓకి వెళ్లి కూడా సమర్పించవచ్చు. ముఖ్యంగా వృద్ధాప్యం లేదా తీవ్రమైన ఆరోగ్య సమస్యల కారణంగా కదలలేని స్థితిలో ఉన్న పెన్షనర్ల కోసం ప్రభుత్వం ఒక గొప్ప మానవీయ నిర్ణయం అయితే తీసుకుంది. బయోమెట్రిక్ వేలిముద్రలు పడని వారు, తీవ్ర అనారోగ్యంతో మంచానికి పరిమితమైన పెన్షనర్లు తమ పరిస్థితిని సంబంధిత సంబంధిత ఉప ఖజానా కార్యాలయానికి ఎస్‌టీఓ గారికి సమాచారం అందిస్తే చాలు. ట్రెజరీ సిబ్బంది స్వయంగా పెన్షనర్ ఇంటి వద్దకే వచ్చి లైఫ్ సర్టిఫికేట్‌ని అయితే ధృవీకరిస్తారు. ఈ సౌకర్యం వల్ల వృద్ధులు ఆఫీసుల చుట్టూ తిరిగే శ్రమ తప్పుతుంది. పెన్షన్ నిరంతరాయంగా అందాలంటే ఈ గడువును మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి. మరియు ఈ సమాచారాన్ని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్రభుత్వం పెండింగ్ బిల్లుల విషయంలో కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే మిగిలిన అన్ని బకాయిలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలైతే కోరుతున్నాయి.